ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ కి ఢిల్లీ కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన చిత్రం లవ్ స్టోరీలో తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ అకిరా నందన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో నందన్ ముఖ కవలికలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఏఐ మార్ఫింగ్, డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించారని పిటిషన్ దాఖలు చేశారు. ఏఐ సినిమాతో పాటు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్లో పెద్ద సంఖ్యలో నకిలీ ప్రొఫైల్స్, సోషల్ మీడియా పేజీలను తొలగించాలని కోర్టును కోరారు. కాగా పిటిషనర్ తరపు వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో పాటు ఏఐ లవ్ స్టోరీ సినిమాని నిషేధించింది. కృత్రిమ మేధస్సు, డీప్ ఫేక్ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా అకిరా నందన్ పేరు, ఇమేజ్, పోలిక, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించడం దోపిడీ చేయడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. అతని ప్రతిష్టకు భంగం కలిగించే, వక్రీకరించిన కంటెంట్ ని రూపొందించడం ద్వారా అతని గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొంది. కాగా అకిరా నందన్ పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాలు తొలగించాలని, ఐపీ వివరాలను బహిర్గతం చేయాలని మెటా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ సంస్థలకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ కి ఢిల్లీ కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, మొత్తానికి ఈ యొక్క కోర్టుని ఆశ్రయించడం వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తుందన్న వేలో భాగంగా వరుసలో అకిరా నందన్ కూడా చేరారు, ఏమంటారు? అంటే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ మధ్యకాలంలో ప్రముఖులను వాళ్ళకు సంబంధించిన వీడియోస్, అదేవిధంగా వ్యక్తిగత సమాచారాన్ని, ఫోటోలను కూడా ఉపయోగించి సోషల్ మీడియాలో దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో దీనిపైన ఒక్కొక్కరిగా కూడా అందరూ కూడా కోర్టును ఆశ్రయించడం కూడా జరుగుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కుమారుడు అకిరా నందన్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. గత వారం ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన చిత్రం ఏదైతే ఉందో అది తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించిందని చెప్పి ఆరోపిస్తూ ఈయన హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. ఈ చిత్రంలో అకిరా నందన్ ముఖ కవలికలు, స్వరము, వ్యక్తిత్వాన్ని ఏఐ మార్ఫింగ్, డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించారని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు. ఏఐ సినిమాలతో పాటు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్లో కూడా పెద్ద సంఖ్యలో నకిలీ ప్రొఫైల్స్, సోషల్ మీడియా పేజీలు ఉన్నాయి, వాటిని కూడా తొలగించాలని చెప్పేసి కోర్టుకు తెలిపారు. సో హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు ఏంటి కూడా జారీ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏఐ లవ్ స్టోరీ సినిమాను ఇటు హైకోర్టు కూడా నిషేధించడం కూడా జరిగింది. కృత్రిమ మేధస్సు, డీఫేక్ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా అకిరా నందన్ పేరు, ఇమేజ్, పోలిక, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించి దోపిడీ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి, ఉపయోగించడం అనేది దోపిడీ చేయడం కిందకే వస్తుంది, అది సరికాదని చెప్పేసి హైకోర్టు అభిప్రాయపడడం జరిగింది. అతని ప్రతిష్టకు భంగం కలిగించే, వక్రీకరించిన కంటెంట్ ను, అదేవిధంగా దాని ద్వారా రూపొందించిన చిత్రాన్ని ఇమ్మీడియట్లీ తొలగించాలి, ఇది ముమ్మాటికి అతని గోప్యతా హక్కులను ఉల్లంఘించడం కిందకే వస్తుందని చెప్పేసి హైకోర్టు అభిప్రాయపడింది. సో సోషల్ మీడియా ఖాతాలన్నింటి కూడా తొలగించాలి, అదేవిధంగా ఐపీ వివరాలన్నింటి కూడా బహిర్గతం చేయాలని చెప్పేసి స్పష్టం చేస్తూ మెటా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ సంస్థలకు హైకోర్టు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి జస్టిస్ తుషార్రావు గేదెల ధర్మాసనం అనేది వాదనలు కూడా అంటే ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. అకిరా నందన్ తరఫున సీనియర్ న్యాయవాది జె సాయి దీపక్ వాదనలు కూడా వినిపించారు. ఇటు గూగుల్ తరఫున ఆదిత్య గుప్తా, మెటా తరఫున వరుణ్ పాఠక్ న్యాయవాదులుగా తనకు వాదనలు వినిపించడం జరిగింది. సో మొత్తం మీద కూడా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయం అనేది కూడా తీసుకోవాల్సి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శిరీష్.